తెలంగాణ రైతాంగానికి అందరికి నమస్తే అండి. విషయం ఏంటంటే మొన్న ఒక బోసిడికాడు తీన్మార్ మల్లిగాడు అనేటోడు తెలంగాణ రైతాంగాన్ని రైతు బంధు అడిగితే చెప్పు తీసుకుని కొడతానని అన్నాడు. నేనేమంటున్నా అంటే బోసుడికి నేను ఎవడన్నా రైతు బంధు నువ్వు మల్లన్నా నీ అయ్యాసి మీరు ఈ అమ్మీరా అని చెప్పిండు ఎవడన్నా. పోనీ నువ్వు బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన ఆస్తి ఎవడన్నా ఏమన్నాడా? గవర్నమెంట్ మేము ఓట్లు వేసినాం, అది మా పర్సనల్ విషయం, మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తొమ్మిది తారీఖే నేను వేస్తా అని చెప్పిండు. ఆ సీఎం గారికి ప్రజలకు మధ్యలో ఉన్న విషయం. నిన్ను ఎవరు రమ్మంటారా మధ్యలో? ఏదన్నా ఛానల్ ఉంటే ప్రజల పక్షాన ఉండాలి, పార్టీ పక్షాన కాదు. భోస్లీకే నువ్వే ఒకప్పుడు అన్నా మీ ఛాయ్ తగిన పైసలు కావు, నాకు ఏంటన్నా నన్ను కాపాడండి అన్నా అన్నావు. అందులో రైతులు నీకు ఎంతమంది వేసింటారా? అది మర్చిపోయి ఈరోజు నీ నోటికి వచ్చినందుకు మాట్లాడుతున్నావు. సిగ్గు అనిపిస్తలేదు బే. నేను తెలంగాణ రైతాంగానికి ఒకటే విన్నవిస్తున్నా, మల్లిగాడు అంటోడు ఏడ దొరికినా వారి భర్త పూజ పట్టాల్సిందే. గతంలో కూడా కేసీఆర్ గారు రైతు బంద్ వేస్తుంటే రైతులకు ఇవి తాయానికి అక్కడికి వస్తుంది కానీ రైతులకు ఏం ఉపయోగం లేదన్నావు. ఆ రోజు అవమానపరిచినావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పు తీసుకుని కొట్టడం ఎదురా మమ్మల్ని. నువ్వు ఏడికి రమ్మంటే చెప్పు, నేను